అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇందులో ఫస్ట్ది బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్, అంటే వజ్రాలకి మెరుపుదనం ఎందుకు వచ్చిందని. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్. ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఏ డైమండ్ ఈజ్ వెరీ లో, 24.4 degrees. So, if a light ray enters a diamond, it is very likely to undergo total internal reflection, which makes the diamond shine. వజ్రాలు మెరవడానికి కారణం ఏంటి అంటే మెయిన్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నమాట. డైమండ్ యొక్క క్రిటికల్ యాంగిల్ చాలా తక్కువ, 24.4 degrees. ఒక లైట్ రే కనుక డైమండ్లోకి ఎంటర్ అయితే అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి గురి అవడం అనేది జరుగుతుంది. అందువలన డైమండ్ మెరుస్తూ ఉంటుందన్నమాట. సెకండ్ అప్లికేషన్ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్స్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్స్ వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఇందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అన్నమాట. ఎన్ ఆప్టికల్ ఫైబర్ ఈజ్ వెరీ థిన్ ఫైబర్ మేడ్ ఆఫ్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ హ్యావింగ్ రేడియస్ అబౌట్ ఏ మైక్రోమీటర్. ఆప్టికల్ ఫైబర్ అనేది ఒక థిన్ ఫైబర్ అన్నమాట, అంటే చాలా సన్నగా ఉంటుంది, ఒక దారం టైప్లో. మేడ్ ఆఫ్ గ్లాస్తో కానీ ప్లాస్టిక్తో కానీ తయారు చేయబడి ఉంటుంది. దాని యొక్క రేడియస్ 10⁻⁻6 meters. A bunch of such thin fibers form a light pipe. ఇలా సన్నగా ఉన్నటువంటి థిన్ ఫైబర్స్, ఇటువంటి ఫైబర్స్ కొన్ని, ఈ ఫైబర్స్ యొక్క ఒక కట్టను కలిపితే అది ఒక లైట్ పైప్ లాగా ఏర్పడుతుందన్నమాట. ఈ థిన్ ఫైబర్స్ అన్నీ కలిపి ఒక కట్టలాగా తయారు చేస్తే అది ఒక లైట్ పైప్ లాగా తయారవుతుంది. ఫిగర్ 10A షోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైట్ ట్రాన్స్మిషన్ బై అన్ ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్లో లైట్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది 10A ఫిగర్స్ చెప్తుంది మనకి. ఫిగర్ 10B స్కెచెస్ ఏ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఎలా ఉంటుందని 10Bలో ఉంది. బికాస్ ఆఫ్ ద స్మాల్ రేడియస్ ఆఫ్ ద ఫైబర్, light going into it makes a nearly glancing incidence on the wall. ఈ ఆప్టికల్ ఫైబర్ యొక్క రేడియస్ చాలా తక్కువగా ఉండటం వలన అందులోకి వెళ్ళినటువంటి లైట్ ఆప్టికల్ ఫైబర్ యొక్క గోడ మీద గ్లాన్స్ అవుతుందన్నమాట. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ greater than the critical angle and hence total internal reflection takes place. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఇందులో ఈ గోడల మీద పడేటువంటి ఈ ఇన్సిడెంట్ రేస్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుందన్నమాట. ద లైట్ ఈజ్ దస్ ట్రాన్స్మిటెడ్ అలాంగ్ ది ఫైబర్. ఈ విధంగా లైట్ ఈ ఆప్టికల్ ఫైబర్లో ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్ ఆర్గాన్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఆర్ నాట్ యాక్సెసిబుల్ టు ది నేకెడ్ ఐ ఆఫ్ ది డాక్టర్. డాక్టర్లు మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల్ని వాళ్ళ కంటితో డైరెక్ట్గా చూడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైన్స్, అంటే మన శరీరంలో ఉన్నటువంటి పేగుల్ని వాళ్ళు చూడలేదు ఇంటెస్టైన్స్లో. ద డాక్టర్ ఇన్సర్ట్స్ ఎన్ ఆప్టికల్ ఫైబర్ పైప్ ఇంటూ ద స్టమక్ త్రూ ది మౌత్. కాబట్టి డాక్టర్ ఏం చేస్తారు, ఒక ఆప్టికల్ ఫైబర్ పైప్ని మన గొంతులో నుంచి పొట్టలోకి పంపించడం అనేది జరుగుతుంది. లైట్ ఈజ్ సెంట్ డౌన్ త్రూ వన్ సెట్ ఆఫ్ ఫైబర్స్ ఇన్ ది పైప్. అలా పంపించిన తర్వాత ఆప్టికల్ ఫైబర్ని అందులో నుంచి లైట్ని పంపిస్తారనమాట. దిస్ ఇల్యూమినేట్స్ ది ఇన్సైడ్ ఆఫ్ ది స్టమక్. ఈ వెళ్ళినటువంటి లైట్ లోపల ఉన్నటువంటి పొట్టలో ఉన్నటువంటి పార్ట్స్ని
మనకి చూపిస్తుంది. ద లైట్ ఫ్రమ్ ది ఇన్సైడ్ ట్రావెల్స్ బ్యాక్ త్రూ ఎనదర్ సెట్ ఆఫ్ ఫైబర్స్ ఇన్ ది పైప్ అండ్ ద వ్యూయర్ గెట్స్ ది ఇమేజ్ ఎట్ ది అవుటర్ ఎండ్. ఈ లోపలికి వెళ్ళినటువంటి లైట్ మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. వెనక్కి వచ్చి లోపల ఉన్నటువంటి పార్ట్స్ని పార్ట్స్ యొక్క ఇమేజ్ని మనకి చూపించడం అనేది జరుగుతుంది. ఇది కంప్యూటర్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా స్కానింగ్ ఇట్లాంటి రిపోర్ట్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా టెస్ట్లకి వాటికి వెళ్ళినప్పుడు మనం పొట్టలో ఉన్నటువంటి పార్ట్స్ని చూడాలంటే మనకి ఆపరేషన్ చేస్తున్నప్పుడు స్క్రీన్ మీద మనకి ఇది చూపిస్తారనమాట. లోపల ఉన్నటువంటి పార్ట్స్ని కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తారు. దానికి ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఉపయోగపడతాయి. అలాగే ద అదర్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ ఈజ్ టు ట్రాన్స్మిట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ త్రూ లైట్ వేవ్స్. అలాగే కమ్యూనికేషన్లో కూడా ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, అబౌట్ 2000 టెలిఫోన్ సిగ్నల్స్ appropriately mixed with light waves may be simultaneously transmitted through a typical optical fiber. 2000 టెలిఫోన్ సిగ్నల్స్ లైట్ వేవ్స్తో పాటు మిక్స్ అయిపోయి ఈ ఆప్టికల్ ఫైబర్లో ట్రాన్స్మిట్ అవడం అనేది జరుగుతుంది. ద క్లారిటీ ఆఫ్ ద సిగ్నల్స్ ట్రాన్స్మిటెడ్ ఇన్ దిస్ వే ఈజ్ మచ్ బెటర్ దాన్ అదర్ కన్వెన్షనల్ methods. The clarity of the signals transmitted in this way. ఈ విధంగా పంపించినటువంటి సిగ్నల్స్ మనకి క్లారిటీ ఇస్తాయన్నమాట.